దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. మన తండ్రి అయిన యెహోవా మందిరంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనా విన్నపములు మన తండ్రి అంగీకరిస్తున్నాడు. మన తండ్రి అయిన యెహోవా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమంటున్నారు. ఆయన కట్టడలను విధులను మనం పాటించినప్పుడు తండ్రి యథార్థవంతుడు కనుక మనము యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మన తండ్రి ఎదుట మనం చేసిన ప్రార్థనా విన్నపములను దేవుడు అంగీకరించి మనల్ని దీవిస్తాడు. తండ్రిని ప్రేమించి తండ్రి ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాడు. మన ప్రార్థనా మనవులను మన విన్నపములను ఆలకించి మనకు సంతోషము సమాధానము కలగజేస్తాడు. తన కృపను మన పట్ల విస్తరింపజేస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.